చేస్తున్నావు? ఇక్కడ ఇప్పుడు ఇందాక తెచ్చిచ్చింది అమ్మా ఈ శారీ. ఏమైనా డ్యామేజ్ ఉందేమో చూడు ఆంటీ, ఎన్నికి పంపిస్తాము అని అంటుంటే సరేలే చూస్తా అని ఇప్పుడే పొయ్యి కాడ నుంచి ఇప్పుడు స్టవ్ కాడ నుంచి వచ్చేసినాయి. బాగుంది కదా శారీ? బాగుంది, కట్టుకుండేవు. మనం కట్టుకోండి. బాగుంది సార్. ఒకసారి అది డ్రెస్సుల్లో తీసుకుని పోతే ట్రైల్ వేస్తారు సార్, ట్రైల్ వేసావు ఒకసారి. ఏం లేదులే బుజ్జి, డ్యామేజ్ ఏం లేదులే. కాదు ఇట్లమ్మాయి, పాలు చేస్తాదంట లేదంటే పీసులు వేసిపోతాయి అని చెప్పు, సరేనా? పాలు చేస్తాదంటలే అని చెప్పు. పాల్స్ కింద డ్యామేజ్ ఏం లేదని చెప్పు. ఎవరిది సరే? ఎవరిది అది? కొత్తగా వచ్చిన అర్జుడు అక్క వాళ్ళ ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళది. సర్లే ఇంకా నేను చట్నీ వేసేసి. ఏం చట్నీ? ఏం చట్నీ వేస్తావు? నేను కూడా వస్తా. సర్లే ఇంక నేను మళ్ళీ మర్చేసుకుంటా కుట్టేటప్పుడు. హ్యాంగింగ్స్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. నా కాడ ఉన్నాయి లెక్క అని చెప్పినాను, కానీ వాళ్ళు శారీకి సెట్ అయ్యేసి వాళ్ళు తెచ్చుకున్నారు. మన కాడ కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నారేమో, వాళ్ళకు ఏమో తెచ్చుకున్నారు. ఎందుకు చెంచాలు? సరేపా, వీళ్ళు కూడా అనిపించినారా? లేదా వా వా పెట్టినంట చూడు, పెట్టినంట చూడు కదా, మర్చిపోయాను. సర్లేమ్మా, అందులోకి నాది కూడా జిగ్జా మిషన్ రిపేర్ చెప్పుకుంటాము, జిగ్జా మిషన్ చేస్తాను. ఉండమ్మా, ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేస్తాను ఈ నెంబర్కి. ఉంటా. మీరు కింద కొట్టుకుంటారా? గుడ్డబాబులు తింటావా? కాలుతుంది నోరు. పచ్చిమిరపకాయల కారం, పచ్చిమిరపకాయల కారం అదే పాండ్రంగాపురంగా బుడ్డల కారం. పండగ కారం అంటే మిరపండి కారం కాదు, బుడ్డల కారం ఉంటాను. తొందరగా ఇదైతే తొందరగా అవుతుంది కదా, జాకెట్ ఉండేది. మధ్యలో జాకెట్లు కూడా ఎందుకు? ఫస్ట్ చట్నీ ఆకలి అవుతుంది. ఇప్పుడు వచ్చేది టైం 6:30 అయినది. మధ్యాహ్నం తినలేదు. నువ్వు జిరాక్స్ తీసుకుంటే నువ్వు తినలే. ఎవరు తినాలని చెప్పినారు? నేను జిరాక్స్ పక్కన పెట్టి ఫస్ట్ తినమని చెప్పినాను, నువ్వే తినలే. తీసుకుంటున్నా దండి ఎల్సలే, కొన్ని పిల్లలకు కాదు, కొన్ని ఎక్కువ ఎంచకూడదు. వాళ్ళు పాలు తాగుతున్నారు. పల్లెటూరు అమ్మాయి ఎంత స్మూత్గా ఇస్తుంది అబ్బా, టౌన్ అమ్మాయి లెక్క తీస్తుంది. వచ్చే కలిపినావా? సరే పో, దండి కలిపినావా? ఏం కాదులే, నాకు వద్దు నాయన, అది నేను తినను. మీ అమ్మకి చెప్పు. డబ్బా వేస్తుంటే వద్దంటారే మనారు. హార్లిక్స్ అడిగినది ఏంటి? కాదు, నేను కంప్లైంట్ చేయమని చెప్తున్నా. వానికి హైట్ పెరగడానికి కంప్లైంట్ చేయమని. నువ్వు ఎంత ఉండవు వాడు అంతే ఎరుగుతాడబ్బా. నేను అమ్మని కాదు, హైట్ అమ్మ ఇంకా చిన్నగానే ఉంది. గుడ్డలు తీసుకుని తీసుకో. కాలుతున్నాయి.
ఏంటి 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 తేజు? కాళ్ళ నాకు Ready? One, start, go. ఇంకా వేసినాను మొత్తం. ఉల్లిగడ్డలు మిక్సీ ఫస్ట్ పచ్చిమిరపకాయలు. మా ఏం చేస్తున్నావు? గుడ్డల కారం. నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది. నీకు మీ దానికి ఇష్టం కదా ఈ కారం అది చేస్తాను. అంటే అదే ఇది జరిగే హాయ్ ఫ్రెండ్స్. నన్ను ఇట్లాంటిది డబ్బా. పో అమ్మగాడు పో. నన్న ఇట్లాంటిది డబ్బా. ఇట్లాంటిది డబ్బా డబ్బడే. ఏంటికి నాన్న? డబ్బా డబ్బా నాన్న ఇది. సరే కుదుతుంది ఏంటికి? పక్క కొరలేకపోతే నేను పని చేసి పెట్టుకుంటాను నేను నాకు నెక్కుతున్నారు నెక్కరి ఏంటిది ఎవరైనా పాలల్లో తాగాలి అవి. పాలు కానీ వాటర్ వేసుకుని తాగుతారు. తాగిన నేను. నేను కానీ. తాగినావా? నీళ్ళలో ఏం బాగా ఎంత రా ప్యాకెట్? 5 రూపాయలు. 5 రూపాయల 2 10. చిన్నోడు దాన్ని వదిలిపెట్టకున్నాడు. దాన్ని అస్సలు వదిలిపెట్టాడు. హార్లిక్స్ వేసులు చూడు మాడిపోయినాయి. ఎండ పోయి బాగా పడుతున్నా నెత్తికి నూనె పెడతారు అన్నీ కానీ రావటం లేదు అసలు. ఇప్పుడు ఆయండి ఉంది వర్షం పడుతుంది. అయినా కానీ ఈ స్కూల్ తెరిచినప్పటి నుంచి అసలు పిల్లలే లెక్కనే లేరు అసలు. ఎందుకు బాగానే ఉన్నారు? స్కూల్ పోతే రే గ్లాస్ లో వేసుకొని తాగాలి రవి. గ్లాస్ లో వేసుకొని తాగాలి. నావేనేతావా? సరే అయితే. నాన్న ఇది నువ్వు అది స్వీట్ బాక్స్ దండగా. ఏది స్వీట్ బాక్స్ ఉంది. స్వీట్ బాక్స్ అప్పుడు తెచ్చేటివా? స్వీట్ బాక్స్ తీసుకెళ్ళా దూడ్కి. ఇస్తారులే పండక్కి ఇస్తారు. పులిగొర చట్నీ చేస్తున్నా. చెయ్యి అసలు ఇది కందా పెసర బ్యాలు ఉన్నాయి కదా అదే ఉన్నాయి లేవు గుర్తు లేదు. చూడాలి పైన డబ్బాలు ఉన్నాయేమో. అయిపోయినాయా? సరే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ గడ్డు పైగా కింద పడతావునా బాగా మంచిగా ఆడబెట్టింటే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు బాగా ఎక్కడం దిగడం. మంచి మంచి బ్లాగ్స్ మంచి మంచి వీడియోస్ అనేది చేస్తామండి ముందు ముందు వీడియోస్లలో చూడండి. అలాగే టైలరింగ్ వీడియోస్ బుట్టలు అల్లడము అన్ని మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను. సపోర్ట్ చేయండి ప్లీజ్. వేగేలోగా ఇవన్నీ అదే ఏమవుతుంది తొప్పుతో పట్టిన కన్నా ఏమవుతుంది మామూలుగా బుడ్డలు బయట మనం కొనుక్కుంటే ఉడకదు. అవి మామూలు ఉడకబెట్టినట్టు కానీ
బుడ్డలు ఉడకబెట్టేటివి కానీ ఏం చేయటివి కానీ అట్లే తింటాను. ఇవి ఏమైతే అది ఇది రావు నిజమే కదా. ఇవి కూడా ఒక టేస్ట్ ఒకసారి వేసుకోవచ్చు. వేద్దాం అయితే ఈసారికి వేసేసిన కాబట్టి తప్పని ఈసారికి ఇట్లనే పెట్టేసి కొద్దిగా చట్నీ ఎక్కువ వస్తుంది కదా అది వచ్చాయి. ఏం రాదు. మామూలుగా తింటారు చూడు దోశలలో చట్నీ పెడికిరా. దోశలలోకి చట్నీ వేస్తాను చూడు, అదైతే బాగా ఎగినాలి. ఇంకా అవి ఇవి ఇంకా పొట్టలా తీసేసి చాలు చేస్తే ఇంకా చట్నీ రెడీ అయిపోతుంది. మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు కదా, పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిగడ్డలు వేసుకొని నూనెలో మగ్గబెట్టుకోవాలి. సామాన్యంగా అందరూ వేసుకునేది ఏదో కొత్తగా చేస్తుందంటే చూద్దాం. కొత్తదేం కాకపోవచ్చు కానీ చాలా మందికి తెలిసిండదు. తెలిసిండదు అబ్బా నువ్వు మరి తెలిసిండదు నిజంగానే. అరుణాచలంలో మా ఫ్రెండ్ అక్క బాగా చేస్తావు చట్నీ. అయితే నేను చేయనా? చేస్తావు నువ్వు కూడా. సరేలే అయితే నేను చేయను కదా, అయితే తినరా. తప్పదు తినాల్సిందే కదా. తినకూడదు, బాగాలేనప్పుడు తినకూడదు అసలు. అంటే బాగా చేస్తాదని చెప్తున్నా. అట్లే దీపిక కూడా బాగా చేస్తుంది. అయితే నేను ఒక్కదానే నువ్వు కూడా వేస్తావులే. వద్దులే అడుగు నమ్మకన్నా తప్ప అంటున్నావు నువ్వు. ఏం కాదులే అబ్బా. ఏం వద్దులే తినగా నేను చేసిన అసలు తినగా. ఎవరు చేసిన తినాలి నేను. ఎవరు బాగా అయితే వాళ్ళు తినాలి. పోయి పోయి భార్య బాగా చెయ్యదు, మీరు చేసినది బాగుంటుందని పోయి ఇంటికాడ పోయి అడుకోవచ్చు. అక్క వాళ్ళు అన్న వాళ్ళు డ్యూటీకి వస్తారు కాబట్టి మేము అంతా కలిసి కూర్చొని తింటాం కాబట్టి చెప్తున్నాం అబ్బా. వాళ్ళు కూడా అంటారు చికెన్ మీ భార్యతో చికెన్ చెప్పినారు అని. ఇప్పుడు అదే మాట్లాడినట్టు చేయన్న చికెన్ చెప్పి అయితే బాగా చేస్తుంది చికెన్ అని అంటే తనకు టైం ఉండదులేనా అని చెప్పిన. సరే నాకు కూడా అంత టైం అవుతుంది. వంట రెడీ అయిపోయింది. ఇంకా అన్నానికి ఒకదాన్ని పెట్టేస్తే వంట రెడీ అయిపోతుంది. పచ్చడికాయలు మిక్స్ పట్టుకుంటే గుడ్డలన్నీ కలిపేసి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.